నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 704, 706లో గత ప్రభుత్వం ఈ ప్రాంత యువకుల కోసం క్రీడా మైదానాన్ని కేటాయించడం జరిగింది. అట్టి క్రీడా మైదానం కేటాయించిన ప్రాంతంలో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు ఇక్కడ రూములు వేశారని చెప్పి మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ ప్రాంత యువకులందరం కలిసి ఇక్కడికి వచ్చేసి దాన్ని చూసినాం. దీనిపైన వెంటనే రెవెన్యూ సిబ్బంది గారికి ఫిర్యాదు చేసినాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు వెంటనే స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తాం. అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వినతి పత్రం కలెక్టర్ గారికి ఇస్తాం. ఈ ప్రాంత యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం రోజు రోజుకు యువకులు ఆడుకుందామంటే క్రీడా మైదానం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా మేము దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంత యువకుల కోసం ఒక సుమారుగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. మేము పోయి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రభుత్వ భూములలో మీరు అమాయకులై మీ డబ్బులన్నీ మిమ్మల్ని కాజేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఈ ఎవరైతే కొంతమంది వ్యక్తుల ముసుగులో పడి మీరు ఇబ్బంది పడదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు విజయరాజ్ అనేటైనా కోర్టును ఆశ్రయించి ఈ ల్యాండ్ అది ఏదున్నా రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళండి. మేము కూడా రెవెన్యూ ఇప్పుడు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తున్నాం. అక్కడి నుంచి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. కలెక్టర్ గారు ఒకవేళ మీకు ఇచ్చినట్టయితే ఈ ప్రాంత యువకుల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. మరి స్కెచ్ కూడా ఉంది. ఇది ఏంది మళ్ళీ మీది ఏంది అన్ని కూడా దర్యాప్తు చేసిన తర్వాత మీరు నిర్మాణాలు చేసుకోండి. ఒకవేళ కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా మీరు ముందుకు పోవాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలో ఎవరిని ఇబ్బంది పెట్టవలసిన అవసరం మాకు లేదు. కానీ ఈ ప్రాంత యువకులను దృష్టిలో పెట్టుకొని క్రీడా ప్రాంగణం కావాలనే ఆలోచన తపనతో మేము ఈరోజు ముందుకు వచ్చినాం.